హలో అండి, వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు. భారతదేశంలో ఇప్పటికీ 100 మిలియన్లకు పైగా క్రిప్టో యూజర్లు ఉన్నా కానీ పాలసీలు మాత్రం ఇంకా బేసిక్ స్టేజ్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న 30% ట్యాక్స్, టీడీఎస్ వంటివి యూజర్లను ఆఫ్షోర్ ప్లాట్ఫామ్లకు వెళ్లేలా చేస్తున్నాయి. పైగా కస్టడీ నార్మ్స్, ఒకవేళ ఎక్స్చేంజ్ దివాలా అయితే యూజర్ల డబ్బు ఎట్లా ప్రొటెక్ట్ అవుతుందో తెలిపే ఎలాంటి క్లియర్ రూల్స్ లేవు. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ యాసెట్స్ పైన పూర్తిస్థాయి రివ్యూ జరిపి ఒక ఫుల్లీ రెగ్యులేటెడ్ ఫ్రేమ్వర్క్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. మరి రివ్యూ దశలోనే ఉన్న కొత్త ఫ్రేమ్వర్క్ ద్వారా వచ్చే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా యాసెట్స్ ఏ రిస్క్ రేంజ్లో ఉన్నాయో దానికి తగ్గట్టు వేరే రూల్స్ అప్లై అవుతాయి. సో ఇప్పుడున్న వన్ సైజ్ ఫిట్స్ ఆల్ మోడల్ ఇక ఎండ్ అయిపోతుందన్నమాట. అలాగే ఇండియాలో ఆపరేట్ కావాలంటే ప్రతి క్రిప్టో ఎక్స్చేంజెస్, వాలెట్స్ మరియు సర్వీస్ ప్రొవైడర్స్కి లైసెన్స్ని కంపల్సరీ చేయడం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఓన్లీ లెజిట్ ప్లేయర్స్ మాత్రమే మార్కెట్లో ఉండేలా చేస్తుంది. యూజర్ మనీని సపరేట్గా ఉంచడం, రెగ్యులర్ ఆడిట్స్ చేయడం మరియు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం వంటి అంశాలు ఇక మీదట కంపల్సరీ కానున్నాయి. చివరగా రియల్ ఎస్టేట్, బాండ్స్ లాంటి రియల్ వరల్డ్ యాసెట్స్ని టోకనైజ్డ్ ఫామ్లోకి మార్చేందుకు క్లియర్ రెగ్యులేటెడ్ గైడ్లైన్స్ ప్రవేశపెట్టనుంది. మొత్తానికి కొత్త ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా యూజర్ ప్రొటెక్షన్ని బలపరచడం, మార్కెట్ ఇంటిగ్రిటీని పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టబోతున్నానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.